నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 25వ తేదీ ప్రపంచ మలేరియా వ్యాధి నివారణ దినోత్సవం. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పేర్కొన్న DMHO. APUWJ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం. CHOల న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ధర్నా. మున్సిపల్ మార్కెట్ వేలం వాయిదా. మహిళలు పిల్లల రక్షణకు శక్తి యాప్ పై అవగాహన కల్పించిన శక్తి టీం. నిరుద్యోగులకు ఉద్యోగాల ఎర. కోట్లాది రూపాయల టోకరా పెట్టిన దుర్గా ప్రసాద్ పై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన బోయపులికొండన్న. ఈ నెల 25వ తేదీ ప్రపంచ మలేరియా వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు DMHO డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మలేరియా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను, సూచనలను వెల్లడించారు. ముఖ్యంగా రేపు 25వ తేదీన గౌరవ కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు మేడం గారి ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం అనేది కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మలేరియా జబ్బు అనేది ప్రాణాంతకమైన వ్యాధిది. సో ఇందులో ముఖ్యంగా 4 రకాల జబ్బు ఉంటుంది. వైవాక్స్ అని, పాల్స్పారం అని, వైవోల్ అని. మనకు ముఖ్యంగా వైవాక్స్ ద్వారా కానీ లేకపోతే పాల్స్పారం ద్వారా ఈ సెరిబ్రల్ మలేరియా, ముఖ్యంగా పాల్స్పారం ద్వారా వచ్చే మెరుపు ఫీవర్ వచ్చి సెరిబ్రల్ మలేరియా అంటారు. వాటి ద్వారా మరణం కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా మన ల్యాబ్ టెక్నీషియన్ ఒకతను కూడా ఈ సెరిబ్రల్ మలేరియా ద్వారా చనిపోవడం జరిగింది. కాబట్టి మలేరియా వ్యాధి లైట్ తీసుకోకుండా అందరూ కూడా, ముఖ్యంగా ఈ మలేరియా వ్యాధికి సంబంధించిన దోమలు ఏవైతే ఉన్నాయో అవి మురికి నీళ్ళు మాత్రం తిరుగుతాయి. ఈ డెంగ్యూ దోమలు అయితే మనకు మంచినీళ్ళు పెరుగుతాయి. ఇదైతే కనుక మురికి నీళ్ళు దొరుకుతాయి. కాబట్టి ముఖ్యంగా ఈ డ్రైన్స్ క్లీన్ చేసుకోవడం కానీ, వాటర్ స్టాగర్ లేకుండా ఎక్కడ కూడా ఇంటి ముందర నీళ్ళన్నీ ఫ్రీగా పోయేటట్టుగా చూసుకోవడము, అలాగే దోమలు పెరగకోకుండా మస్కిటో బ్రీడింగ్ లేకుండా చూసుకోవడము, తర్వాత మస్కిటోస్ పుట్టకోకుండా జాగ్రత్తగా నెట్ వాడడం కానీ, లేకపోతే మనకు మస్కిటో కాయిల్స్ వాడడం కానీ చేసుకోవడం. ఆ విధంగా మలేరియా వ్యాధిని మనం కంట్రోల్ చేసుకో అవసరం ఉంది. అలాగే మన జిల్లాలో చూస్తే మలేరియా కేసు చాలా తక్కువ నమోదవుతున్నాయి. యాక్చువల్గా పోయిన సంవత్సరం 10 కేసులు నమోదయ్యాయి, ఇప్పటిదాకా 6 కేసులు నమోదయ్యాయి. సో మలేరియా అనేది మన జిల్లాలో లేదు. దానికి సంబంధించి ప్రజలు కూడా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ దోమలు కుట్టుకోవడం చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మురికినీరులో ఏదైతే ఈ దోమ పెరుగుతుందో వాటిని మురికి నీళ్ళు పెరగకోకుండా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం వల్ల కూడా చాలా వరకు మన జిల్లాలో కంట్రోల్ చేస్తున్నాము. అలాగే మన ప్రజలకు అవగాహన కల్పించడము, ఆశాలు ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పించడము. ఈ మలేరియా ప్రపంచ మలేరియా దినోత్సవం 25వ తేదీన జరిగే కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల PHలలో, విలేజ్ క్లినిక్స్లో, గ్రామాలలో అన్ని చోట్ల అవేర్నెస్ క్యాంపెయిన్స్, ర్యాలీస్ నిర్వహించి ప్రజలను మరింతగా చైతన్యవంతం చేసి ఈ వ్యాధిని బారిన పడకుండా కాపాడడానికి వైద్య ఆరోగ్య శాఖ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మలేరియా డిపార్ట్మెంట్ వారు అన్ని చోట్ల కూడా, ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఎక్కడైతే కేసెస్ యాన్యువల్ ప్యారస్ ఇండెక్స్ అంటారు, API అంటారు, అది ఎక్కువ 2 పైన ఉంటే కనుక, అంటే కేసెస్ ఎక్కువ నమోదైన ప్రాంతాలలో మళ్ళీ స్ప్రేయింగ్ యాక్టివిటీ చేస్తాం అన్నమాట. జూన్లో సీజన్లో ఎప్పుడైతే టైం సీజన్ ఉంటుందో, జూన్ నుంచి ఆగస్ట్, సెప్టెంబర్ దాకా, ఆ సీజన్లో స్ప్రేయింగ్ యాక్టివిటీస్ ట్రైబల్ ఏరియాలో ముఖ్యంగా చేస్తూ ఉంటాము. అక్కడ మనకు దోమలు ఎక్కడైతే ఉండి జబ్బులు వచ్చింటే మలేరియా కేసులు అక్కడ ట్రీట్మెంట్ చేయడము, తర్వాత ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో స్ప్రేయింగ్ చేయడము, తద్వారా దోమలు అనేది లేకుండా చేయడానికి మలేరియా డిపార్ట్మెంట్ వారు ప్రతి సంవత్సరం చేస్తున్నారు 2 విడతలుగా. సో దీనికి సంబంధించి 25వ తేదీన మన గౌరవ కలెక్టర్ మేరకు ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్యం చేసి మలేరియా బారిపడకుండా జిల్లా ప్రజలు కాపాడే బాధ్యత మలేరియా శాఖ, వైద్య శాఖ తీసుకుంటూ ప్రజలను మరింతగా చైతన్యం చేసి జాగ్రత్తలు తీసుకోవడానికి మేమంతా ముందుకు సమాయత్తం అవుతున్నాం ఆ రోజు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం నంద్యాల పట్టణం రామకృష్ణ PG కళాశాల ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి NMD ఫరూక్, APUWJ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, డాక్టర్ రామకృష్ణారెడ్డి, సీనియర్ జర్నలిస్టులు, రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు ఖండే శ్యాంసుందర్లాల్, నంద్యాల జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అధ్యక్షులు మధుబాబు, చలంబాబు పాల్గొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా పరిష్కరించాలని మంత్రికి నాయకులు విన్నవించారు. అనంతరం ముఖ్య అతిథులను APUWJ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఎవరు ముందు ఒక నిమిషం ముందు ఎలాంటి నువ్వే ఉండవు అది నో డౌట్ అంతటి అత్యుత్సాహం ఇచ్చే వ్యక్తి నువ్వే ఒకటి. ముఖ్యంగా ఈ వేదిక మీద మంత్రి గారికి మేము ఒక విన్నపం చేయదలుచుకున్నాం జర్నలిస్టుల తరఫున. సార్, జర్నలిస్టులు ఇప్పుడు పెద్దలు ఎందరో మంది చెప్పారు ఇంటి స్థలాలు అని చెప్పి. ఇంటి స్థలాలు ఖచ్చితంగా కూడా మీరు మాకు హామీ ఇచ్చారు. పార్టీ మేనిఫెస్టోలోనే కాదు, మీరు కూడా మాకు ఇచ్చారు. అదే ముందుకు కూడా ఇప్పుడు స్టెప్ వేస్తున్నారు. దాని గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది సార్. దాన్ని తొందరగా కంప్లీట్ అయ్యి మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నా. మరొక ప్రత్యేక రిక్వెస్ట్ మాదేమంటే ఏపీయూడబ్ల్యూజే కోసం యూనియన్ ఒక కార్యాలయం మేము ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రెస్ క్లబ్ అంటే అది ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ గా ఏర్పాటు చేసుకునేందుకు మాకు స్థలం కేటాయించాలి సార్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఖచ్చితంగా మాకు ప్రభుత్వం నంద్యాలలో 25 సెంట్లు మేము అడగడం జరిగింది. అప్పుడు ఆయన 15 సెంట్లు ఇస్తామన్నారు. సరే, అది ప్రాసెస్ లో కొంచెం లేట్ అవ్వడంతో అప్పుడు అది కార్యరూపం దాల్చలేదు సార్. మీరు దయచేసి మాకు కార్యాలయాన్ని ఏపీడబ్ల్యూజే కార్యాలయాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. రాష్ట్రంలో దేశంలో కూడా జర్నలిస్టుల పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. కారణాలు అనేక రకమైన కారణాలు ఉన్నాయి. డిప్లొమా జర్నలిజం చేసి ఈ వృత్తిలోకి వచ్చిన జర్నలిస్టులు కూడా నిలవలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా సోషల్ మీడియా కూడా ముందుకు రావటం, దీంతో సోషల్ మీడియాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయంతో నిబంధనలు రూపొందించకపోవటం, జర్నలిజం మీద కనీస అవగాహన లేకుండా కూడా సోషల్ మీడియాని వేదిక చేసుకొని విచ్చలవిడిగా కొందరు చేస్తున్న ప్రచారంతో జర్నలిస్టులకు, జర్నలిజంలో కొనసాగే నిజమైన జర్నలిస్టులకు ఒక పరీక్షా సమయం ప్రస్తుతం ఆసన్నమైంది. దీనికి తోడు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో యాజమాన్యాల వైఖరి కూడా దానికి తోడ్పడింది. వాళ్ళ రాజకీయాలకు అనుగుణంగా యాజమాన్యాలు అనుసరిస్తున్న వైఖరి జర్నలిస్టులకి సమస్యాత్మకంగా మారడానికి కారణమైంది. ప్రధానమైన సమస్య వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి నేను ఎన్నికల్లో వాగ్దానం చేశాను. ఇందులో సందేహమే లేదు. మీరు ఇక్కడే రామకృష్ణ రెడ్డి సార్ డిగ్రీ కాలేజీ ఇంటి పక్క 2.5 ఎకరా ఉన్నాయని చెప్పినారా లేదా? మీరు ఒక లిస్ట్ ఏంటని చెప్పాను. వర్కింగ్ జర్నలిస్ట్ అర్హులైన వారు ఎవరైతే ఇల్లు లేదో, ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎందుకంటే జర్నలిస్ట్ అందరూ చాలా మంది పేదవారు ఉన్నారు. మీరు కూడా కష్టజీవులే. ఎందుకంటే ప్రభుత్వానికి మాకు వారధిగా ఉన్నారు. మేము చేపట్టే కార్యక్రమాలన్నీ ఈరోజు మేము చెప్తే మీరు రేపు పేపర్లు వస్తాయి. అంటే ప్రభుత్వం తరఫున ఒక వారధిగా మీరు ఆ రోజు మాకు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మీకు కూడా చాలా సమస్యలు, కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచి మీకు ఎక్కడికో రమ్మంటే పోవాలంటే పెట్రోల్ కావాలా, డీజిల్ కావాలా, మీ దగ్గర జబ్బు ఉండదు. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడికి రమ్మంటే ఎన్ని చేస్తారు వీళ్ళు? ఈ రోజుల్లో ఆ పాత రోజుల్లో 5 మంది, 6 మంది, 7 మంది ఉన్నారు. వాళ్ళకి కావాలంటే మేమంతా ఒక వెహికల్ పెట్టి జీపో కారు పెట్టి వచ్చినారు. కానీ ఈరోజు సమస్య అయిపోయింది అది. ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టు చాలా వర్కింగ్, మీరే కాదు చాలా ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారో మీకే తెలుసు. మీరే నేను అడిగిన తర్వాత పేర్లు ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. నేను అడిగాను, మీరు ఎంతమంది ఉన్నారో నాకు లిస్ట్ ఇవ్వండి, నేను ఎక్కడ ఇచ్చినా మీరు పోవాలని చెప్పాను. మీరు ఎక్కడిచ్చినా మీరు పోవాలి, వద్దు అనే సమస్య రాకూడదు. రాష్ట్ర ప్రభుత్వం సిహెచ్ఓల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలన్నారు. ఈపీఎఫ్ పునరుద్ధరించాలని తెలిపారు. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఏర్పాటు చేయాలని, ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని సిహెచ్ఓ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. స్లోగన్ చెప్పాలి. సిహెచ్ఓల ఐక్యత. 23% హైక్ ని ఇంక్రిమెంట్ పాలసీ, పని ఆధారిత ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ ఇన్సెంటివ్స్, పిఎఫ్, మేము వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం స్కీమ్ కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్నామండి. గత 6 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతూ ఉంది మా వ్యవస్థ. ప్రతి గ్రామీణ విలేజ్లలో మేము వర్క్ చేస్తూ ఉన్నాము సిహెచ్ఓలుగా. ప్రతి మారుమూల పల్లెటూర్లలో మా సిహెచ్ఓలు పనిచేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందిస్తూ ఉన్నారు. మేము ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మేము వైద్యం అందిస్తున్నా కూడా మాకు ఏవైతే న్యాయమైన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అవి నెరవేర్చడానికి ప్రభుత్వం కుంటి సాకులు చెప్తా ఉంది. గత 2 సంవత్సరాలుగా స్టేట్లో ఉన్న ప్రతి ఆఫీసర్ని, ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ దగ్గర నుంచి పిహెచ్సిలో ఉన్న మెడికల్ ఆఫీసర్ వరకు మేము ప్రతి ఒక్కళ్ళని మేము కలుస్తూ ఉన్నాము. కలిసి మా సమస్యలు అనేవి చెప్తా ఉన్నాము. అయినా కూడా ఇప్పటికీ కూడా మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటి కూడా హామీ మాకు దొరక్కపోగా ఇంకా మా స్థాయిని దిగదార్చుతూ ఉన్నారు. సో దీని పరిష్కారం కొరకు మేము ఈ నిరసనలు అనేది శాంతియుతమైన నిరసన అనేది తెలపడం మొదలు పెట్టాము. ఈ నెల 7వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు వివిధ స్థాయిలలో మేము నిరసనలు చేస్తూ ఉన్నాము. ఈరోజు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో నిరసన తెలియజేయాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాము. ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మేము ఇక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర మేము నిరసన కార్యక్రమం అనేది శాంతియుతంగా చేస్తూ ఉన్నాము. మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే 6 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకున్న ప్రతి సిహెచ్ఓని రెగ్యులరైజ్ చేసే విధంగా ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్లో ఉన్న విధంగా క్రమబద్ధీకరించాలి. అదేవిధంగా 23% హైక్ అనేది ఎన్హెచ్ఎంలోని మిగతా ఉద్యోగులకు ఇచ్చారు. అదేవిధంగా సిహెచ్ఓస్ కూడా మాకు 23% హైక్ అనేది కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ గత 7 నెలల నుంచి ఉన్నాయి. అవి విడతల వారిగా కాకుండా ఒకటేసారిగా మాకు విడుదల చేయాలి. అలాగే ఈపీఎఫ్ఓ అనేది మాకు సంవత్సరం అవుతుంది, కట్ చేయడం లేదు, మాకు రావడం లేదు పిఎఫ్ అనేది. సో దానివల్ల మాకు ఉద్యోగ భద్రత అనేది ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఉద్యోగ భద్రత లేదు. సో పిఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి తప్పనిసరిగా మాకు ఆ భద్రత పిఎఫ్ పరంగా మాకు వచ్చేలాగా మేము కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆర్థికేతర పరమైన సమస్యలను మేము గవర్నమెంట్ ఆఫీసర్స్ ముందు ఉంచాము. అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు వచ్చేలాగా మేము ఈ శాంతియుతమైన నిరసనని వచ్చేంత వరకు మేము కొనసాగిస్తూనే ఉంటాము. మేము ఆల్రెడీ గత 6 సంవత్సరాల నుంచి విలేజ్ క్లినిక్లలో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లము. మాకు గత 6 సంవత్సరాల నుంచి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా గవర్నమెంట్కు మరియు ప్రజలకు సేవ అందిస్తున్నాము. అయినను మా యొక్క సేవను గుర్తించి ఇంతవరకు మాకు ఎటువంటి ఒక రూపాయి పెరగకపోగా మా జీవితాలు ఇంకా ఫైనాన్షియల్లో మునిగి తేలుతా ఉన్నాయి. సో మేము అడిగే ప్రధాన డిమాండ్ ఏంటంటే మా యొక్క భద్రత కల్పించండి. మాకు న్యాయమైన డిమాండ్, ప్రతి ఒక్కటి మేము అడిగేది న్యాయమైన డిమాండే.
మేము ఈ రోజు ఈ ధర్నా ఈ సమ్మెకి మేము మొదలవడానికి కారణం ఏంటంటే మేము చేస్తున్న ఉద్యోగంలో మాకు చాలా సమస్యలు ఉన్నాయి. వీటి గురించి మేము చాలా మంది అధికారులకి కనిపించిన ప్రతి అధికారికి హైరాకీ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క అధికారికి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తానే వస్తున్నాం. కానీ ఏ ఒక్కరు కూడా మా బాధల్ని పట్టించుకోవట్లేదు. ఏ ఒక్కరు కూడా మాకు సానుకూల స్పందన అనేది ఎక్కడ ఇవ్వటం లేదు గవర్నమెంట్ లో. ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్న వాటిలో ప్రధానవి కొన్ని మా డిమాండ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మేము ఇప్పటికి రిక్రూట్ అయ్యి 6 సంవత్సరాలు అయ్యి ఇది 7వ సంవత్సరం నడుస్తా ఉంది. ఎంహెచ్ఓ ఆఫీస్ ముందు ఎదురుగా ఉండి ఇంతమంది సిహెచ్ఓలు గుమికూడి మేము కూర్చోవడానికి కారణం మాకు న్యాయం జరగాలండి. మా కడుపు కోతను ప్రభుత్వం అనేది గుర్తించాలి. 6 years కంప్లీట్ అయిన వాళ్ళకి మామూలుగా జీవో ప్రకారము మనకి రెగ్యులర్ చేయాలి అని అన్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి ప్రాసెస్ దాని మీద జరగడం లేదు. 23% హైక్ అనేది లాస్ట్ ఇయర్ ఎన్హెచ్ఎం వాళ్ళకి అందరికి ఇచ్చినారు, ఆల్ క్యాడర్స్ ఎక్సెప్ట్ మా సిహెచ్ఓస్ కి తప్ప మిగతా అన్ని క్యాడర్స్ కి ఇచ్చినారండి. దానికి రీజన్ ఏమన్నారంటే ఇన్సెంటివ్ పడుతున్నాయి అని అన్నారు. ఇన్సెంటివ్ వచ్చేసి మాకి 15,000 పడాలి, జీతము 25,000 పడాలి. కానీ మాకు ఎక్కడ ఎవరికి 15,000 పడడం లేదు. పడితే 7,500 లేదంటే 11,500 అలా పడుతుంది. దానికి అది కూడా రెగ్యులర్ గా పడదు. కానీ మాకు గవర్నమెంట్ బయటికి ఎలా చెప్తుంది, సిహెచ్ఓలకి 40,000 వస్తున్నాయి, సిహెచ్ఓలకి 40,000 వస్తున్నాయి అనేది చెప్తున్నారు. కానీ ఎక్కడ 40,000 మాకు వస్తలేవండి. గవర్నమెంట్ గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు న్యాయం చేస్తుందని మేము ప్రధానంగా కోరుతున్నామండి. నంద్యాల మున్సిపల్ పరిధిలోని మార్కెట్ల వేలంపాట వాయిదా వేస్తున్నట్లు నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ పేర్కొన్నారు. ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో అధికారుల ఆదేశాల మేరకు వేలం నిర్వహణ చేపట్టేందుకు చర్యలు చేపట్టగా ఎవ్వరూ వేలంపాటలో పాల్గొనని పక్షంలో వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. తదుపరి తేదీలను ఉన్నత అధికారులకు నివేదిక అందించిన ప్రకారం వెల్లడి చేయడం జరుగుతుందని అన్నారు. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో మనకు ఉన్నటువంటి ఈ యొక్క 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి మార్కెట్ వేలం అనేది దానికోసం చెప్పి రెండవసారి ఒక వేలంపాట మరలా నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో ప్రస్తుతము ఎవరు పాల్గొకపోవడంతో జరగడంతో ప్రస్తుతానికి ఈ వేలంపాటను వాయిదా వేస్తున్నాం. మళ్ళీ ఉన్నతాధికారులకు ఈ నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదికలు ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు మరలా యాక్షన్స్ త్వరలో చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన శక్తి యాప్ ద్వారా మహిళలు పిల్లల రక్షణకు ఉపయోగకరంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ మొబైళ్లలో శక్తి యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని, ఆపదలో ఈ యాప్ ద్వారా తక్షణ సహాయం లభిస్తుందని, తద్వారా రక్షించబడతారని నంద్యాల జిల్లా శక్తి టీం పోలీసులు తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఒక శక్తి టీం, సబ్ డివిజన్ నుండి 2 శక్తి టీములుగా ఏర్పాటు కాబడి మహిళలకు, పిల్లలకు శక్తి యాప్ వల్ల కలిగే ప్రయోజనాలు, యాప్ నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ రోజు బస్టాండ్లో మహిళలకు శక్తి యాప్ గురించి టీం సభ్యులు అవగాహన కల్పించారు. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ శక్తి యాప్ అని కొడితే డౌన్లోడ్ అవుతుంది. మీ దగ్గర లేకుంటే మేమే డౌన్లోడ్ చేసిస్తాము. ఈ యాప్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మా అమ్మాయి లేడీస్కి సంబంధించి సంఘటన జరిగింది, మీరు ఎవరైనా యూటిలిటీ చేస్తారు, కామెంట్ చేస్తున్నారు, ఎవరైనా కంప్లైంట్ చేయాలో తెలియదు కదా. ఈ విషయం అంతా తెలుసుకొని మీరు ఈ యాప్ ఖచ్చితంగా వాడాలి. అందరికీ అవసరమా? ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు
ఎస్పీ గారు మహిళల రక్షణ కోసమై ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఒక యాప్ ఇచ్చింది, శక్తి యాప్ అని. ఆ యాప్ గురించి అవేర్నెస్ చేస్తూ మహిళలకు అమ్మాయిలకు తెలియపరుస్తూ అవేర్నెస్ చేయడం కోసము ఎస్పీ గారు కొన్ని శక్తి టీంలను డివైడ్ చేసినారు. అదేవిధంగా ఈరోజు మేము జిల్లా హెడ్ క్వార్టర్ టీము ఒకరు మరియు సబ్ డివిజన్ టీము 2 టీములు కలిసి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు. వనరబుల్ ఏరియాస్ లో ఈరోజు డ్రైవ్ చేస్తూ అదేవిధంగా బస్ స్టాండ్ ఏరియాలో మహిళలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని మహిళలను అమ్మాయిలకు శక్తి యాప్ గురించి అవేర్నెస్ చేస్తూ శక్తి యాప్ డౌన్లోడ్ చేస్తూ 112 నంబర్ గురించి, ఎమర్జెన్సీ నంబర్ గురించి మరియు 1930 సైబర్ నంబర్ గురించి వీటి గురించి అవేర్నెస్ చేస్తూ తెలియపరచడం అనేది. మహిళలు కానీ అమ్మాయిలు కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఈ శక్తి యాప్ ఉండడం వల్ల వాళ్ళు ఎమర్జెన్సీగా ఎటువంటి ప్రాబ్లము వాళ్ళకు అప్పటికప్పుడు ఎటువంటి ప్రాబ్లము ఎదురైనా కూడా వెంటనే దాన్ని పోలీస్ వరకు చేరవచ్చడానికి అందుబాటులో పోలీస్ స్టేషన్స్ కానీ పోలీస్ నంబర్లు ఉండవు. కాబట్టి ఈ యాప్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే శక్తి యాప్ లోనే ఎమర్జెన్సీ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కు 112 నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కు డైల్ చేస్తే వితిన్ 10 నిమిషాలలోనే పోలీసు ఈ ఏరియాను కూడా లొకేషన్ చేసుకొని పోలీస్ ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్య సాల్వ్ చేస్తారు. అదేవిధంగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అమ్మాయిలకు కానీ మహిళలకు ఎన్నో ఫీచర్స్ దీంట్లో మహిళలకు సంబంధించినట్టు ఉన్నాయి. ప్రతి ఫీచర్ దీంట్లో ఉపయోగపడేదే ఉంది. కావున ఈ శక్తి యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. ప్రతి అమ్మాయికి మహిళకు మేము డౌన్లోడ్ చేయిస్తున్నాము. విద్యుత్ శాఖలో ఉద్యోగాలను కల్పిస్తానని మాయమాటలు చెప్పి పేద నిరుద్యోగుల వద్ద లక్షలను ప్రోగు చేసి కోట్ల రూపాయల టోకరా పెట్టిన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకొని మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోయపులి కొండన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాలలో 2019 నుంచి దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి లోకేశ్వర్ కన్స్ట్రక్షన్ పేరుతో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, కరెంట్ ఆఫీసులో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి, తర్వాత వెంచర్ల దగ్గర నేను ట్రాన్స్ఫార్మర్స్ బిగిస్తానని చెప్పి లక్షలాది రూపాయలు దండుకొని ఎవరైనా ఉద్యోగం ఏమీ ఇవ్వలేదని చెప్తే వాళ్ళపైన ఇతరులతో ఫోన్ చేపించి బెదిరించడం, ఆ విధంగా బెదిరితే వాళ్ళకి ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళకు డబ్బులు ఇవ్వటం, మెత్తగా మాట్లాడితే మాత్రం వాళ్ళని కోర్టుకు పోయి ఏం చేసుకుంటావు చేసుకోపనడం, చెక్కులు ఇవ్వడం, చెక్కు బౌన్స్ అయినా కూడా కోర్టులో నుంచి చెక్కులు లాయర్లు వచ్చి నోటీసులు కనిపించినా కూడా నన్ను ఏం చేసుకోలేరన్న విధంగా చేస్తూ 2019 నుంచి ఇప్పటికే కోట్లాది రూపాయలు కూడగట్టుకొని చాలా మందిని అధికారులను కూడా ఆ డబ్బుతో మేనేజ్ చేస్తూ పేదలని ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తున్నటువంటి ఈ దుర్గా ప్రసాద్ లోకేశ్వర కన్స్ట్రక్షన్ పేరు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను గతంలో కూడా చెప్పా, ఎస్సీ గారు కానీ, డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ, లేదైతే ఏపీ ఎస్పీడీసీఎల్ సంస్థ కానీ ఇతనికి ఏ విధంగా ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా, ఉద్యోగాలు అతని దగ్గర ఉన్నాయి తీసుకోపోమని చెప్పి ఎవరికైనా చెప్పారా, అతనికి ఏ అధికారంతో డబ్బులు వసూలు చేస్తున్నాడో అధికారులు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. లేదు అని అంటే ఎస్సీ గారు కానీ, డిఈ గారు కానీ, ఏఈ గారి పాత్ర కూడా ఉందా అని చెప్పి నేను సందేహించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది ప్రజలకి, దుర్గా ప్రసాద్కు కరెంట్ సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని చెప్పాల్సినటువంటి అవసరం వాళ్ళ పైన ఉంది. ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ రోజు నేను ఎందుకు వసూలు చేస్తున్నాను, మా పేరు ఎందుకు వాడుతున్నాం అని చెప్పి అడగటానికి నేను వాళ్ళ అక్క, సొంతం అక్కమే. మేము వెళ్తే నన్ను కొడక నీకు తండ్రి ఎవరు, మీ తల్లి ఎవరు, తర్వాత వాళ్ళ ఫోటోలు లేవు, నాకు తండ్రికి తల్లికి ఫోటోలు ఉన్నాయి, నువ్వు సంఘం పెట్టుకొని ఇది మన పంచాయతీలు చేస్తూ డబ్బులు తీసుకొని వడ్డీలకు ఇస్తున్నానని చెప్పి చెప్తా ఉన్నాడు. మీడియా ముఖంగా సవాలు విసురుతా ఉన్నా, ₹1 నేను ఎవరి దగ్గరన్నా పంచాయతీ చేసి తీసుకున్నట్టు కానీ మీడియా సోదరులు కానీ, ఈ దొంగ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి కానీ, వాడు ఇంకొక వ్యక్తి మహర్షి అకాడమీ నడుపుతున్నటువంటి
గంగాధర్ గాని వాడు కూడా దొంగనే, వాడు కూడా వసూలు చేస్తా ఉన్నాడు, వాడు కూడా 1 కోటి రూపాయల వరకు వసూలు చేసి ఉన్నాడు. వీడు కలిసి నా పైన అబాండాలు వేయడం జరిగింది. వీటిపైన పోలీసు యంత్రాంగం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మీడియా సోదరులు కూడా మహర్షి అకాడమీ గంగాధర్ అనే వాడు ఎవరికి ఇంతవరకు ఏ ఉద్యోగం కల్పించలేదు. ఆ మహర్షి అకాడమీలో ఎవరు చేరాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాడు మీడియా అది పెట్టుకుని ఎవరికి కూడా ఇంతవరకు చీటింగ్ చేయడమే తప్ప ఉద్యోగ కల్పన అయితే చేయలేదు. కాబట్టి ఈ విధంగా నా పైన నా పేరు ఎందుకు వాడుతున్నావు మానుకోవని చెప్పే దానికి పోతే నా ఇంటికి ఎదురుగా సీసీ కెమెరాలు పెట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేసే విధానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ఖచ్చితంగా వానికి సమాధానం చెప్పి రావడం జరిగింది. అది పెట్టుకుని మీడియా సోదరుని పిలిచి నన్ను చంపడానికి వచ్చారని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను చంపాలనుకుంటే నేను సమాజంలో ఒక లీడర్ గా బతుకుతా ఉన్నా. నేను అనుకుంటే 1 నిమిషం కాదు, నా మనస్తత్వం అది కాదు. మారాలి, సొసైటీని మార్చాలి. ఆ సొసైటీలో వెనకబడ్డ వాళ్ళు ఎవరైతే ఉద్యోగాల పేరు మీద వడ్డీలు తీసుకొని వచ్చి నీకు కడతా ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకపోగా డబ్బులు ఇవ్వకుండా ఇంకా చీటింగ్ చేస్తూ బెదిరిస్తూ వేరే వాళ్ళ ద్వారా, లాయర్ల ద్వారా, బయట వ్యక్తులు కమిషన్ ఇచ్చి వాళ్ళ ద్వారా, బామర్ది ద్వారా బెదిరిస్తా ఉన్నాడు. ఇది ఖచ్చితంగా మీడియా సోదరులు ప్రపంచానికి చూపాలని చెప్పి కోరుతా ఉన్నా. వాళ్ళ అక్కకు కూడా ఏం జరిగిందంటే ఆమె సమాధానం చెప్తాది. ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఒకరి దగ్గర, ఒక వ్యక్తి దగ్గర దాదాపు 1,30,00,000 తీసుకొని ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఆడపిల్లలు వీళ్ళు 3, అంటే వానితో పాటు 3 ఆడపిల్లలు, ఈ ఆడపిల్లలకు డబ్బులు అడుగుతున్నారని అదే ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళి 3 లక్షలు వీళ్ళ పేరు మీద తీసుకున్నాడు. ఈ ఆడపిల్లలు కూడా ఏ రోజు 1 రూపాయి వాళ్ళని అడగలేదు. తల్లి బతికే ఉంది. కానీ నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా తల్లిదండ్రి ఎవరో, నా బంధువులంతా ఇక్కడ ఉన్నారు. మా వదిన ఉంది, మా అన్న, మా చిన్నాన్న కొడుకులు ఉన్నారు, నా బంధుత్వం మొత్తం ఉంది. నేను అడ్రస్ లేని వాడిని కాదు. నా తల్లిదండ్రులు, నా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. నా తల్లి 7th క్లాసులో చదివిపోయింది. నా తల్లి మాజీ ఎంపీ తలారి రంగయ్య మేనత్త, ఆమె గోస్పాడు వాసి. నా సొంత చిన్నాయన కొడుకు, మా నాయన కొడుకు సొంతం. ఇది పరిస్థితి. ఈ విధమైనటువంటి అబండాలు నా మీద వేస్తున్నాడు. ఖచ్చితంగా వాడు నా పైన ఏవైనటువంటి ఆరోపణలు చేశాడో వాడి పైన ఎవిడెన్స్ రావాలి. ఎవిడెన్స్ తీయకపోతే వాడిని ఇంటి ముందర దండ చేస్తాం. ఖచ్చితంగా ఎటువంటి చర్యకైనా తీయగలుగుతామని చెప్పి సిద్ధంగా ఉన్నాం. ప్రసాద్ కి నేను సొంత అక్క కొడుకుని అమౌంట్ ఇస్తా అని చెప్పేసి వర్క్స్ అయిపోయిన తర్వాత దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఇచ్చే వరకు ఇస్తా అని చెప్పేసి ఈ రోజు రేపు బిల్లులు రాలేదంటాడు, గొడవ పడతాడు, గట్టిగా అడిగితే బెదిరిస్తాడు, ఇవ్వని ఏం చేస్తారంటాడు. ఒకవేళ అడిగితే తిప్పుతాడు, మరి రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, ఉన్నప్పుడు ఇస్తా, చెక్ ఇచ్చినా కదా తీసుకో అంటాడు, అకౌంట్లో పర్లేదంటాడు, బిల్లులు రాలేదంటాడు, ఇంకా తిప్పుతూనే ఉంటాడు. ఒకవేళ లీగల్ గా పోదామా, ఇష్యూ చేద్దామంటే ఎటువంటి ఆస్కారం లేదు. ఇచ్చేంత వరకు నోరు మూసుకొని ఉండాల్సిందే. అతను ఇప్పించినప్పుడు తీసుకోవాలన్నట్లు బెదిరిస్తాడు అంతే. నేను 2021, 2022లో నాకు అన్యాయం జరిగింది ఒక రాజకీయ పరంగా. దానికి ఎన్నో సహకారాలు అందించినాడు. 1 నెల పాటు నాతో పాటు తిరిగినాడు అన్నగారు. స్టేషన్ల చుట్టూ తిరిగినాడు, కోర్టు చుట్టూ తిరిగినాడు. ఏ పొద్దు నన్ను 1 రూపాయి ఆయన ఆశించలేదు. ఒక ఫోన్ కాల్ చేస్తే కారు వేసుకొని వస్తున్నాడు అన్నగారు. ఏ పొద్దు నుంచి కూడా నా నుంచి 1 రూపాయి ఆయన తీసుకోవడం కానీ జరగలేదు. ఆయన ద్వారా నేను లబ్ధి పొందినవాడినే కానీ నా నుంచి ఆయన లబ్ధి పొందినవాడు కాదు. అతను మంచి వ్యక్తి. అతని మీద కులారోపణలు చేయడము, సంఘం తరపున డబ్బులు ఇప్పించుకుంటాడని చేయడము చాలా తప్పు. కాబట్టి ఆయన మీద ఎటువంటి అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కానీ, విలేకరుల సమక్షం పరంగా కానీ వాళ్ళకి క్షమాపణ చెప్పాలా, అన్నగారికి న్యాయం జరగాల. అనే వ్యక్తి కాంట్రాక్టరు దుర్గీశ్వరయ్య, ఆయన దుర్గీశ్వరయ్య కొడుకే దుర్గా ప్రసాద్. దుర్గీశ్వరయ్య అనే అతను జేఏఓకి రిటైర్డ్ అయ్యి కరోనా టైం 2nd టైంలో ఆయన చనిపోయినాడు. ఆయన కొడుకే ఈ దుర్గా ప్రసాద్. వీడు ఒక కాంట్రాక్టర్ గా ఆ కరెంట్ ఆఫీస్ లో జాబ్ చేస్తా ఉన్నాడు. ఆ జాబ్ కూడా రిజైన్ చేసి కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఆపరేటర్ పోస్టులు ఇప్పిస్తాను, ఇంకా ఏం పోస్టులు ఇప్పిస్తానో వాడి దరిద్రం నా కొడుకు. వాడు నాకు సొంతం తమ్ముడే. మేము 3 ఆడపిల్లలం. దుర్గీశ్వరయ్యకు ఒక కొడుకు. వాడు విచ్చలవిడితనముతో ఎవరు కన్ను మిన్ను కానరాకుండా వాడికి ఏ బంధుత్వము లేదు, ఎవ్వరు లేరు. వాడి ఇష్టసారంగా ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఉద్యోగాల పేరు మీద అనేక మంది అమాయకులను బలి చేస్తా ఉన్నాడు వాడు ఈ రోజు. అదే క్రమంలో నన్ను, నా భర్త కూడా మోసం చేసి మాకున్న ఉద్యోగానికి రాజీనామా చేపించి ఈ ఊరికి తీసుకొని వచ్చి నా భర్త పేరు, నా భర్తకున్న బంధుత్వాల పేరు కూడా వాడుతుంటే వీడు మోసగాడని చెప్పి వాని చెర నుంచి మేము విముక్తులయ్యి మాకు వచ్చేటప్పుడు మేము రాబట్టుకున్నాము. ఇంటి ముందర కూర్చొని రాబట్టుకున్నాము. సిఐ రమణ సార్ దగ్గర కూడా 2 ఏళ్ల కిందట కూడా మన విషయం చెప్పినాము. మా అక్క వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన విషయంలో కూడా మనం పట్టించినాము. అయినా కూడా అమాయకులు బలైపోతున్నారు. స్టేషన్ దగ్గరికి వస్తే మనకు న్యాయం జరుగుతుందో జరగదో, ఏదో ఒక రకంగా మనం ఇచ్చినాము కదా.
ఎట్లా రాబట్టుకుందాం నిదానంగా స్టేషన్కి పోతే మనకి ఏం జరుగుతుంది, మనం ఏదో కూడా ఒక తప్పే కదా అనే ఉద్దేశంతో జనాలు మోసపోయి ఇస్తున్నారు, బలైపోతా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 25వ తేదీ ప్రపంచ మలేరియా వ్యాధి నివారణ దినోత్సవం. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు పేర్కొన్న DMHO. APUWJ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం. CHOల న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ధర్నా. మున్సిపల్ మార్కెట్ వేలం వాయిదా. మహిళలు పిల్లల రక్షణకు శక్తి యాప్ పై అవగాహన కల్పించిన శక్తి టీం. నిరుద్యోగులకు ఉద్యోగాల ఎర. కోట్లాది రూపాయల టోకరా పెట్టిన దుర్గా ప్రసాద్ పై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన బోయపులికొండన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.